ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్. చింతకొమ్మదిన్నె మండలం కడప అర్బన్ పరిధిలోని జేవీ నగర్లో తెలుగుదేశం పార్టీ ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ ఆవుల నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి హాజరై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ విశ్వనాథపురం దగ్గర ఉండేది. ఇంతకుముందు ఏదైతే మన కార్పొరేషన్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ మేమే ఇస్తామని చెప్పి ఒప్పుకొని రైల్వే వాళ్ళని అండర్ బ్రిడ్జ్ అడిగి శాంక్షన్ అయిన తర్వాత నిన్నటి మార్చి వరకు ఏదైతే కౌన్సిల్ ఉన్నిందో, మేయర్ వాళ్ళు ఉన్నారు, కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు, దానికి డబ్బులు ఇయ్యము అని కూర్చున్నారు. వాళ్ళు మార్చిలో పోయిన తర్వాత కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ అయిన తర్వాత అన్నీ చెక్ చేసి రైల్వే వాళ్ళు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇయ్యలేము, కండిషనే మీరు ఇస్తారని చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ అప్రూవల్ తెచ్చుకొని ప్రాసెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్లో ఉంది. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దానికి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి వాళ్ళందరికీ కూడా నోటిఫై చేసి వాళ్ళందరి హియరింగ్స్ కూడా అయిపోయినాయి. నోటిఫికేషన్ టైం అయిపోయే టైంకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఆర్డీఓ అకౌంట్లోకి మూవ్ చేయడం జరిగింది. డబ్బులు ఉన్నాయి. ప్రొసీజరల్ ఇష్యూస్తో ప్రొసీజర్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే పని మొదలు పెడతారు. ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండేది ఏంటంటే, ఆ ఇంటి వాళ్ళు ఇంత ప్రొసీజర్ మొత్తం అయిపోయింది కాబట్టి 1 నెల 2 నెలల్లో మీకు డబ్బులు పడతాయి కాబట్టి ఈ లోపల మీరు అనుమతిస్తే మీరు తీసేసి పనులు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొద్దిమంది సానుకూలంగా ఉన్నారు, కొద్దిమంది ఈరోజు లేరు. అందరితో కూడా మాట్లాడి పనులు తొందరగా ప్రారంభించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాను. సంవత్సరం కింద నుంచి ఎప్పటి నుంచో జరగాల్సిన పని ఈ 4 నెలల 5 నెలలోనే జరిగింది. ప్రొసీజర్ డిలే, మామూలు ప్రొసీజర్ ఇష్యూ లేకుండా ఉంటే డబ్బులు అయితే కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు, కానీ నోటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళవన్నీ సర్వే చేయాలి, వాళ్ళ హీరింగ్ తీసుకోవాలి, దాని తర్వాత ఇంత టైం ఇవ్వాలని ఒక నామ్స్ ఉన్నాయి కాబట్టి నామ్స్ ప్రకారం చేయడం జరుగుతుంది. కాబట్టి లేకుంటే ఈ పార్టీకి స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు కూడా తొందరలోనే స్టార్ట్ చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.